తర్వాత పార్టీ అధికారంలోకి వచ్చింది. ఫర్ దట్ మ్యాటర్ ఆయన తీసుకొచ్చాడు అధికారంలో కష్టపడి. మిగతా వాళ్ళ సహకారం కూడా ఉంటుంది, లేకుండా ఉంటుంది. అండ్ అంతో ప్రాంతీయ పార్టీలు పోయి కలుస్తాయి జాతీయ పార్టీలలో. ఎక్కడన్నా ఎక్కడ చూసుకున్న ఎగ్జామ్ ఇది అదే ఉంటుంది. లేదా కాంగ్రెస్ నుంచి కొంతమంది నాయకులు పోతే పోవచ్చు బీజేపీలోకి, లేదా బీజేపీ నుంచి కొంతమంది నాయకులు కాంగ్రెస్లోకి పోతే పోవచ్చు. ఇవి జరుగుతూ ఉంటాయి. కానీ ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి బీజేపీలోకి వెళ్ళిపోతాడు ఎన్నికల తర్వాత అని కేటీఆర్ అంత బలంగా అంటూ ఉంటే మీ పార్టీ నుంచి ఎందుకో రియాక్షన్ అయితే రాలే. మరి నేనే ఇవాళ డిబేట్ పెట్టా. నాకు తెలిసి ఆమె రైట్ శ్రీధర్ రెడ్డి గారు అండ్ ప్రసాద్ గారు ఇంతవరకు దీన్ని మీ పార్టీ నుంచి ఎవరు కౌంటర్ చేసిన వాళ్ళు లేరు. నాకు ఎందుకో ఆశ్చర్యం వేసింది. ఇప్పుడు వెంకటకృష్ణ గారు, ప్రపంచంలో జరిగిన ప్రతి విషయాన్ని ప్రతి ఒక్కరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మాట్లాడే వ్యక్తి ఏంది, మాట్లాడే స్థాయి ఏంది అనేది కూడా చాలా వరకు చూస్తాం. ఇప్పుడు కేటీఆర్ గారు మాట్లాడుతున్న మాటలకి వాళ్ళ పార్టీలోనే విలువలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎందుకు మళ్ళీ చెప్తున్నానంటే, ఇంతకుముందు కూడా వీళ్ళు కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు మాట్లాడినప్పుడు, ఇంతకుముందు అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు కూడా మాట్లాడినప్పుడు, మీ పార్టీ కార్యకర్తలు మీ పార్టీ లీడర్లు కూడా మీరంతా బేవకూఫ్లం పెడుతున్నారు, వీళ్ళని పెడుతున్నారు, వాళ్ళని పెడుతున్నారు, మీకు సీట్లు ఎక్కడ వస్తాయి, మీరు అసెంబ్లీలో ఏడ గెలుస్తాము, క్యాండిడేట్లే లేరు, వాళ్ళది పార్టీ చచ్చిపోయిన పార్టీని అసెంబ్లీ సాక్షిగా కేటీఆర్ గారు చచ్చిపోయిన పార్టీ, అవుట్డేటెడ్ పార్టీ, ముసలోళ్ళ పార్టీ, ముదుగోళ్ళ పార్టీ అని చెప్పేసి అవుట్డేటెడ్గా నానా బూతులు తిట్టి ఈ రోజు ఎక్కడున్నాడు కేటీఆర్ గారు? ఉసిరిగాల మూట అన్న వ్యక్తి ఈ రోజు ఎక్కడున్నారు? ఈ రోజు. సో అలాంటి వ్యక్తిని కూడా మేము ఇప్పుడు కౌంటర్ చేయాలంటే కాంగ్రెస్ పార్టీకి అంత టైం లేదు, ఆయన ఆ స్థాయిలో కూడా లేడు. సో కాబట్టి మేము కౌంటర్ చేయాల్సిన అవసరం లేదు. ఏది పడుతుంది ఇప్పుడు అది బీజేపీ యూనివర్సిటీ అండ్ భారత యూనివర్సిటీ యొక్క ప్రాపగండా. ఏమని చెప్పాలి, ఈయన బీజేపీలో అసలు వీళ్ళకు అంటే చిన్న కామన్ సెన్స్. అంటే తెలంగాణ ప్రజానికానికి నేను ఈ వేదిక ద్వారా అడుగుతున్నది ఏంటంటే, ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, మళ్ళీ బీజేపీ పోయిన తర్వాత ఏమవుతాడు? అసలు ఏకి మాత్రం సెన్స్ పెట్టుకుని వీళ్ళు అంటున్నారు అన్నమాట. ఇక్కడ ముఖ్యమంత్రి పోనీ ఏమన్నా నరేంద్ర మోడీని తీసేసి ఆయన ప్రధానమంత్రిని అయితే చేయరు కదా రేవంత్ రెడ్డి గారిని. సో వై వుడ్ వీ గో? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాంటి ఆలోచన వీళ్ళకి ఎందుకు వస్తుంది? తెలంగాణ ప్రజానికం మీద ఇలాంటిది ఆ బురద జల్లే యత్నాన్ని ఎందుకు చేస్తున్నారు? ఇంకొక విషయానికి ఏంటంటే, అసలు ఈ క్లెయిమ్ ఎవరైతే చేస్తున్నారో వీళ్ళ దగ్గర ఇట్లా షిండే అవుతారు అది అన్నారు, అసలు వాళ్ళ పార్టీలలోనే షిండోలు ఉన్నారు. సో వాళ్ళ ఇంటి బాధ అని చెప్పుకోవడానికి వాళ్ళ ఇంటి బాధ అని చెప్పకుండా, మీకు తెలుసు చాలా ఈ మధ్యలో సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ కూడా వస్తున్నాయి. ఏమని అంటే, వాళ్ళ పార్టీలోనే ఒక 24-25 మంది ఎమ్మెల్యేలతో పాటు ఒక గ్రూప్ ఉన్నది అని చెప్పేసి. ఇప్పుడు వర్గపోరు గురించి కూడా శ్రీధర్ రెడ్డి గారు అన్నారు. వాళ్ళ వర్గపోరు, వాళ్ళ ఇంట్లో లోలీలు, వాళ్ళ ఇంట్లో ఉన్న సమస్యలు అవన్నిటిని కలగలిపి అసలు ఎటు లేకుండా మొసపోయకుండా ఉన్నారు. కాబట్టి సో వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడాలి కదా. బీఆర్ఎస్కు కనీసం ఎగ్జిస్టెన్స్ మేము ఉన్నాము అని చెప్పడానికి స్థిరత్వం కోసం వాళ్ళు ఏదో ఒక అభాండం తీసి మాకు కాంగ్రెస్ పార్టీ మీద వేస్తున్నారు తప్ప, మేము ఏనాడు అభద్రతా భావం లేదు. ఈనాటికి మా కౌంట్ 13 నుంచి 14 ఎంపీ సీట్లు ఇక్కడ నుంచి గెలుచుకుంటున్నాము. మాకు వర్గపూర్ అనేది ఈ మధ్యలో శ్రీధర్ రెడ్డి గారు అనడం అయితే నాకు నిజంగా నవ్వొస్తుంది. ఎందుకంటే మొన్ననే మీరే వైరల్ అయ్యారు, శ్రీధర్ రెడ్డి గారు, మీరు ప్లస్ మాగంటి గోపీనాథ్ గారు. సో మరి అంతకంటే వర్గపూర్ అయితే మాకు లేదు. ఎందుకంటే కోమటిరెడ్డి గారు కావచ్చు, లేదంటే ఇంత పొంగులూటి సుధాకర్ రెడ్డి గారు కావచ్చు, వీళ్ళందరూ చాలా అన్యోన్యంగా ఈ మధ్యలో అందరం కలిపి గవర్నమెంట్ నడుపుతున్నాం. మీరు చూడండి ఎంత చక్కగా ఇప్పటివరకు 6 గ్యారెంటీలలో 5 గ్యారెంటీలు చేసినాము. మేము ఇచ్చిన ఆ 416 గ్యారెంటీలలో మేము ఇప్పటివరకు 211 గ్యారెంటీలను మేము అమలు చేసినాము. అసలు బ్రహ్మాండంగా పరిపాలన జరుగుతుంటే వీళ్ళు వర్గపూర్వం అని చెప్పేసి లేని వాళ్ళకు చిచ్చు పెట్టి పెట్టడం తప్ప, సో దానిలో వీళ్ళ మాటలకు పసలేదు కాబట్టి మేము దాన్ని పట్టించుకోవట్లేదు. మేము దాన్ని ఖండించాల్సిన అవసరం అంతకంటే లేదు. ఎందుకంటే బీజేపీ బీఆర్ఎస్ అలయన్స్ అనేది ఫ్రమ్ ది బిగినింగ్ ఉన్నది వాళ్ళది. అసెంబ్లీ ఎలక్షన్లో మేమేం చెప్పినామని చెప్పేసి వాళ్ళు నమ్మలేదు. నిజంగా కూడా గత 10 ఏళ్లుగా ఏదైతే పార్లమెంటులో ఏ బిల్లు పెట్టినా కూడా, అంటే దాదాపుగా 3000 పైచీలకు బిల్లులను రాజ్యసభలో లోకసభలలో వీళ్ళు ఆమోదింపజేసింది ఎవరు? బీఆర్ఎస్ పార్టీ నాయకులు కదా. బీఆర్ఎస్ ఎంపీలు అక్కడ ఓటేయలేదా? అన్ని ప్రాంతీయ పార్టీలు వాళ్ళకేసిన బీఆర్ఎస్ కూడా ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదు కదా. ఇప్పుడు నల్ల చట్టాలకు కూడా వీళ్ళు మద్దతు ఇచ్చిండ్రు, ఆ తర్వాత యూటర్న్ తీసుకున్నారు. ఈ రోజు వీళ్ళు వచ్చేసి బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు వచ్చేసి ఈయన రేవంత్ రెడ్డి ఇట్లా అవుతాడు అంటే అది నిజమైన హాస్యాస్పదం, అంతకంటే ఏం లేదు. ఇంకా ప్రసాద్ గారు చెప్తున్నారు కనుమరుగేయడం ఖాయమన్నారు. అసలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందండి, మేమే అధికారంలో ఉన్నారు. ప్రసాద్ గారు మీరు జస్ట్ గుర్తుంచుకోండి, కనుమరుగేయాల్సిన పార్టీ ఏముంటుంది? అయితే గీతే బీఆర్ఎస్ అవుతాయి కావచ్చు, ఇంకేదైనా ప్రాంతీయ పార్టీలు అవుతాయి కావచ్చు. ఫ్రమ్ ద బిగినింగ్ 1885 నుంచి మేము ఇప్పుడు కాదండి, 135 సంవత్సరాల చరిత్ర గల పార్టీ మాది. 135 సంవత్సరాల చరిత్రలో పార్టీలు మేము కనుమరుగు కానీ ఇప్పుడు ఈ ఎలక్షన్ టైంలో మేము పార్టీ పవర్లో ఉన్న తర్వాత కూడా మీరు ప్రసాద్ గారు కనుమరుగవుతాను అంటున్నారంటే అది మీ విజ్ఞతకి వదిలేస్తున్నాను. ప్రభుత్వాలు పడగొట్టడం లేదు, మీరు ఇవన్నీ మాటలు మాట్లాడుతున్నారు.